బాడుకావు ఆడు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను మా బాడుకావుని. సిగ్గు లేదా బాడుకావుకి? ఆయన ప్రెస్ మీట్ పెట్టిండే పేదలకు న్యాయం చేస్తున్నానే బాడుకావు అట్లా చేసిన బాడుకావు అని సిగ్గు సరం ఉందా? అని పెళ్ళం లేదా? అని పిల్లలు లేరా? అని కూడా ఒక మనమాడు ఉన్నాడు కదా మా ఇంట్లో దబాటాడు ఇట్లా. ఇంకా నువ్వు నోటీస్ ఇచ్చినావు దగ్గర ఇల్లు కట్టుకుంటామని. ఇల్లు కట్టుకుందాం అనుకున్నా మేము బాడుకావు. నువ్వు ఇల్లు కట్టేసి ఇంటికి వేస్తావు బాడుకోను. అది ఆయన పెద్ద మనిషి ఊరికెంత న్యాయం చేసిన బయటనే నువ్వు చేస్తావు. ఆయన మీద కన్నబడ్డది మా ఇంట్లో పోయినా అనుకో వాడిని మాత్రం తొక్కి అంతా మా బాడుకోవాలి. లంచానికి రావాలని మొగాడైతే వాడు పెట్టాలంటన్నా నువ్వు వచ్చే మాట్లాడుకోవాలి. ఇది కాదు ఇదని నువ్వు రాత్రి 12 గంటల రాత్రి పెళ్ళల దగ్గర పడవటిని తీసుకొచ్చినావు రా బాడుకావు. 12 గంటల రాత్రి పడవటిని తీసుకొస్తావు బాడుకావు. అన్నా ఇప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే నువ్వు నిదానం వచ్చి మాట్లాడాలి. నీకు దాగకపోతే వేరే తెచ్చి పెట్టానంటివి. మీరు తెచ్చి మాట్లాడిపించి మేమున్న పెళ్ళ ఇప్పుడు 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు అవుతుందన్న. నేను అందులో పని చేసుకోవడం 10 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలుసు వాళ్ళ మనుషులు ఎట్లున్నారో, వాళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారో. ఊరికి మస్తు చేసిరన్న ఈ ఊరికి. అయినా ఎంత చేశారా? ఇల్లు ఎట్లా పోతా చూస్తాం మేము. ఆడు ఇల్లు పోనీయాలంట. ఇల్లు పోనీయాలంటే ఇప్పుడు ఇల్లు పోనీయాలంటే ఊరు ఏదైనా భూములు కబ్జాలు ఉన్నాయో అది చేస్తా అంటారు. రేపు పొద్దున పెళ్లి చేసుకున్న పిల్లలు ఉంటారు. నేను పెళ్లి చేయాలి. ఆ భూమి ఉంది. ఆ భూమి చూసి పిల్లలు ఇస్తాడు. బిడ్డకు ఇప్పుడు పెళ్లి సంబంధం తెచ్చిండు. రేవంత్ రెడ్డి బిడ్డ సంబంధం తెచ్చిండు. భూమి ఉండే పడితే సంబంధం తెచ్చినావు. నువ్వు ఎట్లా తెచ్చినావు? నీకు ఆస్తున్నారు కానీ నీకు అల్లుడు వచ్చిండు. లేకపోతే ఎట్లా వస్తాడు అల్లుడు? దేని వల్ల వస్తాడు అల్లుడు? నాకు కూడా బిడ్డ ఉంది. రేపు పొద్దున్న బిడ్డ పెళ్లి చేయాలంటే భూమి ఉందని పెడతా. నేను ఏం చూపెట్టాలి? వాడు ఇచ్చేటట్టున్నాడు. వాడిని చెప్పేసుకుని వాడతారు ఈసారి. నేనైతే ఆ బాడుకావు అని గొప్పతనం ఉన్నాడా? పేరుకు ప్రజల ప్రభుత్వం మహిళల బంక చేస్తున్నాడు. వాడికి ముఖం లేదా బాడుకోకి? అలా అంతా ఆడుకోదు. ఆ పెన్సిమెంట్ పెట్టినామని బాడుకోకి గదగదానికి అన్ని గొడవ ఆడుతుంది బాడుకావు. మళ్ళీ ఓట్లట మళ్ళీ చెప్పేసుకుని వాడుతున్నాడు. ఇప్పుడు వచ్చినట్టు బాగానే పడుతుంటా బాడుకోని. మెడలేసి పడుతుంటా బాడుకోని. ముఖ్యమంత్రిని అట్లా తిడుతున్నారు. మరి మీరు అట్లనే తిడతా నేను. నాకు కూడా 2 పిల్లలు నన్ను అడ్డమే కష్టం చేసి నడుపుతున్నాం. భూములను చూసుకొని భూములు ఉంటే మా పిల్లలకు పని చేస్తుంది. మా పిల్లలకి ఇది అవుతుంది అన్నట్లు ఉంటున్నాం మేము. మా పిల్లలకి ఏం చూపెట్టాలి? ఈ పడుకో ఇట్లా చేస్తే ఏం చేయాలి? ఇబ్బంది కదా. ఇప్పుడు నా పిల్లగాన్ని ప్రైవేట్ పంపించుకున్నా. నేను నెలకు 10,000 చేస్తున్న పని. ఈ పడుకో ఇట్లా చేస్తే నేను ఎట్లా చేయాలి? ఇబ్బంది. ఇప్పుడు భూములు కొనుక్కోవాలన్నా కానీ ఇప్పుడు ఎవరైనా రావాలన్నా కూడా వస్తాడన్నా వీటి ఇట్లా చేస్తే వస్తాడా? భూములు కూడా అమ్ముకునే పరిస్థితి లేదు. ఇప్పుడు భూములు కూడా ఖర్చు చేయడానికి వచ్చిన అంత కన్నా ఏం పడ్డది మా ఊరి మీద. నీ బిడ్డకి నువ్వు ఎట్లా చేసుకున్నావు? మా బిడ్డలకు మాకు చేసుకోవాలి. చేసుకోవాలా వద్దా? మరి మా బిడ్డలను ఏం చేస్తావురా? నువ్వు ఏం చేస్తావు? తులా బంగారం చేసుకుని పోతాడేమో వాడా? చేసుకొని పోతాడా? మన బిడ్డ తులా బంగారం ఏం చేసుకుని పోయిందా? అని బిడ్డ కోపం కాదు. వాడు ఉంటే పెరుగుతుంది నాకైతే. నువ్వేమన్నా సరే